భాగాల్లో మనం ప్రవేశిద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనాన్ని మనము ఈ సభలో చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును. ప్రభు వాక్యాన్ని మనం వెలిగిలో ఆశీర్వదించుగాక. ఆమేన్. హల్లెలూయా. మరి ఎవరు పరలోకానికి వెళ్తారు అనే విషయాన్ని మనం చూడబోతున్నామండి. మనందరూ తెలుసు పరలోకం ఉందని, నరకము ఉంది. ఎలా తెలిసింది? ఎవరు చెప్తే తెలిసింది? యేసు ప్రభు చెప్తే తెలిసిందండి. ఎందుకంటే మనం పరలోకాన్ని చూడలేదు, నరకాన్ని చూడలేదు. ప్రభు యేసు క్రీస్తు వారు చెప్పినటువంటి మాటను బట్టి మనకు తెలుస్తుంది. మరి ఆయన ఎక్కడి నుంచి వచ్చాడంటే పరలోకం నుంచి వచ్చాడు. మరి ఆయన మాటలు మనం ఎందుకు నమ్మాలి అంటే నమ్మాలంతే. ఎందుకంటే పరలోకం నుంచి వచ్చాడు, మన కోసం వచ్చాడు, మన కోసం జీవించాడు, మన కోసం మరణించాడు, మన కోసం తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేచాడు కాబట్టి ఆయన మాట్లాడిన ప్రతి మాట 100% నమ్మి తీరాల్సిందే. అంతేనండి. తిరిగి లేచాడు ఆయన. ఈ ప్రపంచంలో ఎవరు చనిపోయి తిరిగి లేవలేదు. మట్టిలో మట్టిగా కలిసిపోయారు, సమాధుల్లో ఉన్నారు. వారు ఎన్నో మాట్లాడుకోవచ్చు. వారి మాటలు కాదు ఈరోజు మనం మాట్లాడుకునేది. మనం ఎవరి మాటలు మాట్లాడుతున్నాం అంటే సజీవుడైనటువంటి యేసయ్య మాటలు మనం ఈరోజు మనం వింటున్నాం, మాట్లాడుకుంటున్నాం. ఆయన మాటలు మనం 100% నమ్మాలి. ఎందుకంటే ఆయన చనిపోవడం మాత్రమే కాదు, తిరిగి లేచినటువంటి ఏకైక జయశాలండి. యేసయ్య మాటలు నమ్మాలి. పరలోకం ఉంది, నరకము ఉంది. ఇక్కడ యేసయ్య ఏం చెప్తానంటే ఎవరు పరలోకానికి వెళ్తారో అనే విషయం మనం చూడబోతున్నాం. ఎవరు వెళ్తారు, ఎవరు వెళ్ళరు. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే ప్రవేశించును. కాబట్టి పరలోకం అన్నది చాలా విలువైనది, శాశ్వతమైనది, జీవం కలిగింది. ఆ పరలోకం చేసి క్రీస్తు దిగొచ్చారు. ఎందుకంటే మన స్వతహాగా సొంతంగా పరలోకానికి వెళ్ళే శక్తి మనలో లేదు కాబట్టి మనల్ని తీసుకువెళ్ళడానికి సేవించాడు. ఎందుకు వెళ్ళలేము మనం అంటే మన పాపం ఉంది కాబట్టి మనం వెళ్ళలేము. యేసు ప్రభువు లేకుండా మనం పరలోకానికి వెళ్ళలేము. అందుకని అయితే చెప్పాడు, నేనే సత్యమును మార్గమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడను తండ్రి యొద్దకు వెళ్ళలేడు. ఇంపాసిబుల్ అది. కాబట్టి మనంతా మనం వెళ్ళలేము. కాబట్టి యేసే వచ్చాడు. ఆయన నామములో ఎవరైతే విశ్వాసము చెందారో వారిని తన రక్తంతో పవిత్రపరుస్తాడు. కడవరకు ఆయన నమ్మకం ఉంచిన వారిని తన యొక్క పరలోక రాజ్యానికి తీసుకురాడు. ఇక్కడ ఈ విషయంలో మనం చూసినట్లయితే యేసు ప్రభువులో నిజముగా విశ్వాసం ఉంచిన వారు యేసయ్య యేసయ్య అంటుంటారు. విశ్వాసం ఉంచని వారు కూడా యేసయ్య యేసయ్య అంటుంటారు. ఇక ప్రభువా ప్రభువా అనేస్తుంటారు. కానీ మనం ఏమనుకుంటాం అంటే ఇక యేసయ్య అంటున్నాడు కదా, ప్రభువా అంటున్నాడు కదా, పరలోకానికి వెళ్ళిపోతారులే అని మనం అనుకుంటాం. మనం అనుకుంటాం, చాలా భ్రమలో ఉంటాం. ఎందుకంటే వాక్యం తెలిసిన వాళ్ళైతే అలా అనుకోరు. చాలా మందికి అయితే వాక్యం తెలియదు. ఇది నా చాలా మందికి తెలియదండి. వాక్యం మీద మనసు ఉంచడం లేదు. అది చాలాసార్లు అర్థమవుతా ఉంది. చాలా మంది వాక్యం మీద మనసు పెట్టట్లేదని, లేక వాక్యాన్ని వాళ్ళు తెలుసుకోవాలని వారికి ఆశ లేదని, ఏదో వచ్చామా, కాసేపు విన్నామా, వెళ్ళిపోయామా, అంతేగాని ఇంకా ఇంకా వాక్యాన్ని తెలుసుకోవాలి. మిగతా సమయాల్లో కూడా ఇంట్లో ఉన్నప్పుడు కూడా మరి వాక్యాన్ని చదవాలి, నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. ఇంకా వాక్యంలో ఏముంది, యేసయ్య చెప్పిన విషయాల్లో మర్మాలు ఏమున్నాయి అని ఆలోచించే వాళ్ళు చాలా 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 తక్కువ. ఎందుకంటే ఉదయం నిద్ర లేచి రాత్రి పడుతుంది అంత ఎలా ఉందంటే ఫాస్ట్ నెమ్మది లేదు. ఎక్కడ నెమ్మది లేదు. పరుగు తీసే జీవితాలు అయిపోయాయి. అక్కడ నెమ్మదిగా ఉన్నా కూడా దేవుడి గురించి ఆలోచించేంత ఆలోచన లేదు. ఎందుకంటే దాని మించి సీరియల్స్ ఎక్కువైపోయాయి. ఏ సీరియల్లో ఏం జరుగుతుందని ఆలోచించడానికి టైం చాటం లేదు. నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఆలోచన చేయలేకపోతున్నాం. ఈ నేపథ్యంలో
నేను వాక్యం గురించి ఎలాగ ఆలోచించానండి అని అనుకుంటుంటారు. నిజమే. సో మన వాక్యం తెలుసుకోవాలి. బైబిల్లో పండితులు కానక్కర్లా, బైబిల్ పండితులు కమ్మని చెప్పట్లా, అట్లీస్ట్ బేసిక్ నాలెడ్జ్ అయినా మనం పొందాలి. అసలు పరలోకానికి వెళ్తామా లేదా అనే విషయం మన గ్రహింపు లేకపోతే ఎందుకంటే కనీస జ్ఞానమైన మనకు కావాలి. ఇక్కడ వేస్తే చెప్తున్నారు, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు వెళ్ళిపోడు, యేసయ్యా అని వెళ్ళిపోడు, ప్రభువా అని వెళ్ళిపోడు పరలోకానికి. మరి ఎవరిని వెళ్తారంట చూస్తున్నాం వాక్యంలో. అక్కడ వేసే చెప్తున్నాడు, పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే ప్రవేశించును అని వేసే చెప్తున్నారు. కాబట్టి ప్రేమ గమనించాలి, తండ్రి చిత్త ప్రకారం చేయవాడే పరలోకానికి వెళ్తాడు. తండ్రి చిత్తం ఏంటి అంటే, తండ్రి చిత్తం ఏంటండి? యేసు ప్రభువులో విశ్వాసం ఉంచడం తండ్రి చిత్తం. యేసయ్య చెప్పినట్లు జీవించడం తండ్రి చిత్తం. యేసయ్య కొరకే జీవించడం తండ్రి చిత్తం. యేసయ్య కొరకు ఏమైనా సరే చేయడానికి సిద్ధపడే మనసు కలిగి ఉండడమే తండ్రి యొక్క చిత్తం. అది చేయాలి. అది చేసినప్పుడే మన పరలోకానికి వెళ్తాం. కాబట్టి ప్రభు అన్నంత మాత్రాన, యేసయ్య స్తోత్రం స్తోత్రం అన్నంత మాత్రాన పరలోకానికి వెళ్ళిపోయి పడితే అందరూ వెళ్ళిపోతారండి. అందరూ వెళ్ళిపోతుంది. అది పెద్ద కష్టమేం కాదు కదండి, పెద్ద కష్టమేం కాదు కదా. అందరూ అన్యులు కూడా అంటారండి. ఎందుకు అంటారు? అన్యులు కూడా యేసు ప్రభువును అందుకునే వాళ్ళు ఎంతమంది లేదు మీకు తెలుసు తెలీదు. కొంతమంది అన్యులు యేసయ్య మీద ప్రేమతో వాళ్ళ ఇళ్లలో ఆ భుజ గదిలో వాళ్ళ దేవతల దేవుడి ఫోటోలు అన్ని పెట్టుకుని యేసు ప్రభు ఫోటో పెట్టుకున్న వాళ్ళు అన్యులు కూడా ఉన్నారు. తెలుసా మీకు? అంటే యేసయ్య ప్రేమ ఉంది. అంతమంది పరలోకానికి వచ్చేస్తారు వాళ్ళు రారు. సత్యం తెలుసుకోవాలి. ఒకవేళ యేసయ్య ద్వారా ఏమైనా మేలు పొందే అవకాశం ఉంది, మేలు పొందొచ్చు. ఈ భూ సంబంధమైన కొన్ని సమస్యలు విడుదల పొందొచ్చు, కొన్ని మేలు పొందొచ్చు. అంతేగాని పరలోకానికి రావాలంటే తండ్రి చిత్తాన్ని జరిగించాలి, నెరవేర్చే వారంగా ఉండాలి. తెలుసుకోవాలి కదా తండ్రి చిత్తం ఏంటో తెలుసుకోవాలి. అడిగితే చెప్తాడు, దేవుడు అడిగితే చెప్తాడు, అయ్యా నీ చిత్తం ఏంటి, యేసు నామములో నేను ఏం చేయాలి, విశ్వసించాను, వెంబడిస్తాను, ఇంకా ఉందా, ఇంకా ఏమైనా ఉందా అని అడిగితే ఆయన చెప్తాడు. ఆయన ఏం చేయాలో ఏం చేయకూడదో చెప్తాడు. కనుక ప్రియమైన వాళ్ళారా, మన ఇటువంటి భ్రమల నుంచి బయటికి రావాలి. ఈరోజు మరి వేల కొలది జనాలు దేవుని నమ్ముకుంటున్నారు, చాలా సంతోషం. కానీ ఎంతవరకు నమ్మకంగా ఉంటున్నారు అన్నదే ప్రశ్నార్థకంగా మారిపోతుంది. నమ్ముకున్న వారందరూ నమ్మకంగా ఉన్నారా అని మనం ఆలోచిస్తే లేదు. నమ్ముకున్న వారంతా నమ్మకంగా లేదు, అందరు నమ్మకంగా లేదు. కొద్ది మందే నమ్మకంగా ఉన్నారు. యేసయ్య అందరూ యేసయ్యను సంతోషపెడుతున్నారంటే లేదు. నమ్ముకొని కూడా బాధ పెట్టేవాళ్ళు చాలా మంది ఉన్నారు. నమ్ముకోలేదే అని దేవుడు బాధపడుతుంటే యేసయ్య నమ్ముకొని కొంత సంతోషాన్ని పుట్టించి యేసయ్యకు యేసయ్య నన్ను నమ్ముకున్నాడు, నా మార్గంలోకి వచ్చాడు అని ఆయన సంతోషపడుతుంటాడు. ఈ లోపల మరలా దుఃఖాన్ని కలిగి సరేదంటే ఆయనకు వ్యతిరేకంగా జీవిస్తాడు. ఇది నమ్ముకున్నాడు అనుకుంటే మరలా ఇలా అయిపోయాడండి. ఒక రకంగా ఉన్నాడు, ఇలా వచ్చాడు, ఇప్పుడు ఇంకొక రకంగా మారిపోయాడు, ఇంకా ఇబ్బందికరంగా మారిపోయాడు. ఒకప్పుడైనా అన్యుడు అని పిలువబడ్డాడు. ఆ వ్యక్తి అన్యుడిగా పిలువబడ్డాడు, ఘోరంగా జీవించాడు. ఇప్పుడు యేసయ్య నమ్ముకొని యేసయ్య బిడ్డగా పేరు పొందాడు. ఇప్పుడు యేసయ్య బిడ్డగా పేరు పొందిన తర్వాత అతను ఏం చేసినా అది దేవునికి వర్తిస్తుంది. మంచి చేస్తే, వాక్యానుసారంగా జీవిస్తే దేవునికి మహిమ కలుగుతుంది. ఎలా పడతాడో జీవిస్తే యేసయ్య నామానికి అవమానం కలుగుతుంది. అందుకనే యేసయ్య చెప్పాడు, మిమ్మును బట్టి నా నామము అన్య జనుల మధ్య ఏమవుతుందంట, దూషింపబడతా ఉందంట. మిమ్మును బట్టి, ఎవరిని బట్టి? నా నామములో విశ్వసించారే, నన్ను వెంబడిస్తున్నామని చెప్తున్నారే, మీ వలన అన్య జనులలో నా నామం దూషింపబడతా ఉంది. కనుక నా నామానికి నేనే మహిమ తెచ్చుకుంటాను. నేను చెడగొట్టినంత మాత్రం నేను గమ్ముంటానా? నేను చెడగొట్టినంత గమ్ముంటానా? నా పేరుకి నేనే మహిమ తెచ్చుకుంటాను అని యేసయ్య చెప్పాను. కాబట్టి ఆయన తన మహిమను విడిచిపెట్టే దేవుడు కాదు. తన మహిమ ఎలా తెచ్చుకుంటాడు? కానీ మధ్యలో పోయేది మనమే, అది మర్చిపోకూడదు. ఆయనకేం కాదు, ఆయన నామానికి ఆయన మహిమ తెచ్చుకుంటాడు, పోయేది
అనే విషయాన్ని వాస్తవాన్ని గమనించుకోవాలి. కాబట్టి ప్రభువా నుంచి ప్రతి వారు పరలోకానికి వెళ్ళరు, కానీ తండ్రి చిత్తాన్ని జరిగించేవారు మాత్రమే పరలోకానికి వెళ్తారు. మనం అంతా తండ్రి చిత్తాన్ని జరిగించే వారంగా ఉన్నామా లేదా అన్నది ఈరోజు మనం ప్రశ్నించుకోవాలి. తర్వాత మరొక విషయం మనం చూసినట్లయితే ఇంకొక విషయంలో ఇంకా ఎవరు వెళ్తారో మనం చూద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 3వ మీరు మార్పు నొంది పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఏం చెప్తున్నాడు ఆయన? మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని ఎలా చెప్తున్నాడు ఆయన? బల్ల గుద్ది చెప్తున్నాను, నిశ్చయముగా చెప్తున్నాను. అలా కావచ్చు, ఇలా కావచ్చు అని చెప్పట్లేదు, ఖచ్చితంగా చెబుతున్నాడు. మీరు మార్పు చెందాలి. యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచిన వారు మార్పు చెందాలి. ఎలాంటి మార్పు చెందాలి అంటే, మీరు బిడ్డల వంటి వారైతే అటువంటి మార్పు రావాలి. పసి బిడ్డలటువంటి స్వభావం, స్వచ్ఛత, స్వచ్ఛమైన మనస్సు, మంచి మనస్సు, తగ్గించుకునే మనస్సు, ఈర్ష, ద్వేషము, అసూయ, భంగ, ప్రతీకారం తీర్చుకునే స్వభావం, ఇలాంటి లేనటువంటి ఆ చక్కటి మనస్సు బిడ్డలు కలిగి ఉంటారు. ఆ మనస్సును మీరు కలిగి ఉండాలి. అట్టి స్వభావం మీలోకి రావాలి. బిడ్డలకు లాగా మనం మారిపోవాలి. యేసుక్రీస్తు విశ్వాసం ఉంచేవారు. అంతకుముందు ఉండకపోవచ్చు. యేసే నమ్మకం ముందు మనం కూడా సర్వసాధారణమైన మనుషులుగా ఉన్నాం. మనలో కూడా అందరిలాగా ద్వేషం, పగ, కుట్ర, అసూయ, ఇలా చాలా చాలా చాలా, ఒకటి కావచ్చు, ఎక్కువ కావచ్చు, ఎన్నో కావచ్చు, లేకుండా ఏం లేదు, అన్ని కావచ్చు. కొన్ని అయినా ఉంటాయి, కొన్ని మనం గుర్తించలేని కూడా కొన్ని ఉంటాయండి. కొన్ని గుర్తించగలిగినవి ఉంటాయి, అసలు కొన్ని మనలో ఉన్నవి మనమే గుర్తించలేము. అలాంటివి కూడా కొన్ని ఉంటాయండి, సీక్రెట్గా ఉంటాయి. అది మనం ఏమంటే అది స్వతహాగా ఉండేదే కదా అని అనుకుంటాం. కానీ యేసుక్రీస్తులోకి వచ్చిన తర్వాత ఆ పాయింట్ కూడా ఆయన రైజ్ చేసి చూపిస్తాడు. నీలో ఫలానా ఉంది, నీకు తెలుసా? అవునా? ఒకసారి పాస్టర్ గారు అంట, పాస్టర్ గారు విశ్వాసుడు కాదు, పాస్టర్ గారు, ఆయన ఏమనుకుంటారంటే, నాలో ఎలాంటి బలహీనత లేదు, ఎటువంటి బలహీనత కానీ, దోషము కానీ, లేక దేవునికి ఆయాసం కలిగించేది ఏది కూడా లేదు, ఐఎమ్ పర్ఫెక్ట్ అన్నట్టుగా అనుకుంటూ వచ్చాడు. అలా అనుకోవడం మాత్రమే కాకుండా దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. యేసయ్యా, నాలో ఏమీ లేదు, నువ్వు కోరుకున్నట్టుగా నేను ఉన్నానని అనుకుంటున్నాను ప్రభా, ఒకవేళ ఉంటే నాకు తెలియపచ్చు ప్రభా అని అడిగాడు. ఎంత ధైర్యంగా అడిగాడు ఆయన, ఎంత దిమాగ్ అడిగాడు. ఎందుకంటే నాలో ఏం లేదు, నాలో ఏమి లేదు. అయితే దావీదు కూడా ఒక దగ్గర అడిగాడండి, ప్రభా నాలో ఆయాసకరమైన మార్గం ఏమైనా ఉందా, నాకు తెలియపరచు అని దావీదు అడిగినట్టుగా నేను అడిగాను. అడిగిన ఆలోచన దేవుడు చూపించేశాడు. వెంటనే ఒక పలక కనిపిస్తుంది, స్లేట్ కనిపిస్తుందంట. అందులో కొన్ని అక్షరాలు రాయబడతా ఉన్నాయి. ఏంటి అక్షరాలు అంటే స్వార్థము అని రాయబడుతుందంట. స్వార్థము అని రాయబడుతుందంట. వెంటనే ఆయన లేచి, అయ్యో నాలో స్వార్థం ఉందా, నాలో స్వార్థం ఉందా అనేసి ఆయన ఏడ్చి దేవుని దగ్గర మొరపెట్టాడు. క్షమించమని అడిగాడు, తర్వాత ఆ స్వార్థం నుంచి విడిపించమని అడిగాడు. దానికోసం ఆయన అభ్యాసం కూడా చేశాడు. అలాగే ఇంకొక దైవజనుడు, ఏదో చాలా దగ్గరి సంబంధంలోని దైవజనుడు అండి. అతను మామూలు దైవజనుడు కాదు, చాలా దగ్గర అవినాభావ సంబంధం అంటారు కదా, అంత దగ్గర సంబంధం కలిగినటువంటి ఒక వ్యక్తి. యేసయ్య కోసం ప్రాణమైన ఇచ్చేస్తాను, యేసయ్య కోసం ప్రాణమైన ఇచ్చేస్తాను ఆయన అనుభవంలో కూడా ఉన్న వ్యక్తి అండి. అతను యేసు ఒకసారి పరీక్షించాడు. అలాంటి వ్యక్తులను పరీక్షించాడు. ఒక పెద్ద మీటింగ్ జరిగింది. మీటింగ్ అనంతరం చక్కగా భోజనాలు ఏర్పాటు చేశారు. అందరూ వరుసగా కూర్చొని భోజనం చేస్తూ ఉన్నారు. ఈ దైవజనుడు అందరినీ రండి రండి కూర్చోండి అని చెప్తున్నాడు. అందరూ భోజనం చేస్తున్నారు. ఆయన అంటున్నాడు, నా యేసయ్య మా మధ్య ఉన్నాడు, యేసయ్య మనతో ఉన్నాడు, మన మధ్య ఉన్నాడు, ఇప్పుడు కూడా ఉన్నాడు, అప్పుడు కూడా ఉన్నాడు అని బాగా బలంగా చెప్తున్నాడు. ఆ విశ్వాసంతో ఉన్నాడు.
ఈ లోపల ఎవరో కాస్త పెద్దవాళ్ళు వచ్చారు. పెద్దవాళ్ళు అంటే ఇందులో పెద్దవాళ్ళు అది విశ్వాసమే. వారిని రండి భోంచేయండి అని పిలిచాడు ఆయన పాస్టర్ గారు. లోపల చేశారు. తీరా చూసేసరికి ఒక అతను పేద అతను కూర్చొని భోంచేస్తా ఉన్నాడు. ఎవరో ఎవరు అర్థం కాక వాళ్ళు బయట అంటే వెయిట్ చెయ్యండి మీరు కాసేపు అని చెప్పడం ఆయన వల్ల కాక అట్టు చూశాడు. పేద వ్యక్తి కనిపించాడు. నేరుగా వచ్చి అయినా బాబు ఎంతో పక్క నువ్వు ఆ ప్లేట్ అలా తీసుకెళ్ళి బయట తింటా ఉండు, వేరే సాగులు వచ్చారు ఏమనుకోకనైనా అని మంచిగా చెప్పి పంపించేశాడు. బయట తిన్నాయినా ప్లేట్ తీసుకెళ్ళి ఏమనుకోపక్క అని చెప్పాడు. అంతా క్లీన్ చేసి ఆ పెద్ద ఆయన కూర్చోబెట్టి ఆ ధనవంతుడిని కూర్చోబెట్టి భోజనం ఏర్పాటు చేశారు. ఆ రోజు చాలా చక్కగా మీటింగ్ జరిగింది. పాస్టర్ గారు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఎంత బాగా జరిగించావేసయ్యా, ఎంత బాగా జరిగించావేసయ్యా అని బాగా కృతజ్ఞతలు చెల్లించి మేము మదిగా పడుకున్నాడు. పడుకున్న తర్వాత మళ్ళా దేవుడు దర్శించాడు. దర్శించి చాలా సంతోషంగా ఉన్నావు నువ్వా అని. అవును ప్రభా చాలా సంతోషంగా ఉన్నాను, నువ్వే లేకపోతే ఈ కార్యక్రమం జరుగుతుందా అని అన్నాడు. అవును కానీ నేను వస్తే నన్ను ఎందుకు నువ్వు పంపించేసావు అని. అదేంటి ప్రభా నువ్వు రావడం ఏంది, నేను పంపించడం ఏంది, అందరికన్నా ముందు నిన్నే కదా నేర్పించింది. యేసయ్య ఇవ్వడానికి నీవే ముందు ఉండాలి ప్రభా, నువ్వే అధ్యక్షత వహించాలి అని ప్రార్థన కూడా చేశాను కదా, నీవే కదా కార్యక్రమంతో అద్భుతంగా జరిగించాలి. నిజమే నడిపించావు, నేను నడిపించంతా నిజమే, కానీ నువ్వు నన్ను మధ్యలో పంపించేసావు, నేను చాలా బాధపడ్డాను, అట్టయ్యాను అన్నాడు. ఏంటి ప్రభా నువ్వు చెప్పేది నా వల్ల కాదు. అవి చెప్పాడంట అసలు రూపాన్ని చూపించాను. ఆడ కూర్చొని భోజనం చేసేది ఎవరు తెలుసా, నన్నే కదా నేను బయటకు పంపించేసావు, హల్లెలూయా నన్నే కదా లేపు పంపిస్తావు నువ్వు, నన్నే పంపించేస్తాను అన్నాడు. అప్పుడు ఆ వ్యక్తి ఆ సేవకుడు లేచి కన్నీరు పెట్టుకొని ఏడ్చి తన జీవిత కాలం అంతా ఏడ్చి దేవుని దగ్గర క్షమాపణ కోరుతూనే ఉన్నాడట. మాట చెప్పాలంటే ఆ దుఃఖంలోనే త్వరగా చనిపోయాడు. తట్టుకోలేక అంత ప్రేమించాడు యేసయ్యని. ఆ ప్రేమించిన ఆ వ్యక్తిని సేవకుని దేవుడు పరీక్షించాడు. నా యేసయ్యని నేను పంపించేశానా, దేవుడు క్షమించేశాడు. ఇతని వల్ల కాలేదు, ఇంకా ఇతని వల్ల ఆయన క్షమించినా కూడా ఇతని మనసు కట్టుకోవట్లేదు. నా యేసయ్యని పంపించేశానని దిగులు పడి లోకాన్ని స్వతంత్రించుకుంటాడు. అదే ఆత్మహత్య చేసుకోవాలి. హల్లెలూయా. చూసారండి, అంతటి భక్తుడికే పరీక్ష వస్తే మనం ఏంటండి, మన పరిస్థితి ఏంటి? అంత అవినాభావ సంబంధం, చచ్చిపోతాడు యేసయ్య కోసం. మన పరిస్థితి ఏంటి? తట్టుకోలే. మనం కూడా అంటే ఎందుకు మాట చెప్పేది, తెలిసిన లోపాలు కొన్ని ఉండొచ్చు, మనకే తెలియని లోపాలు కొన్ని మనలో ఉంటాయి. మనకే తెలియదు. అప్పుడు మనం ఏం చేయాలి తెలుసా, తెలిసిన వరకు దేని దగ్గర అని క్షమాపణ అడుగుదాం. ప్రభు ఇంకా నాకు తెలియదు అని తెలియపరుచున్నాయన, అది కూడా నేను క్షమాపణ అడుగుతా, సరి చేసుకుంటాను. అది మనం అడగాలి. తెలిసిన ఓకే అంతా నువ్వు చెప్తావు, నేను చెప్తానా, మనలో లోపాలు బలహీనతలు మనం చెప్తాం, పాప క్షమాపణ పొందుతాం. ఇంకా ఏముంది ప్రభువా చెబితే అది కూడా ఒప్పుకుంటాను ప్రభు, లోపడతాను ప్రభు అని. అదే మార్పు, ఇలాంటి మార్పు రావాలి. యేసయ్య కోరుకునే మార్పు మనలోకి రావాలి. ఈ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, యేసు ప్రభు పిలవంగానే శిష్యులు వెంబడించారు యేసయ్యను. యేసు ప్రభు తన శిష్యుల దగ్గరకు వచ్చి, పేతురు నువ్వు నన్ను వెంబడించు, మత్తయి నువ్వు నన్ను వెంబడించు, లేక యోహాను నన్ను వెంబడించు అని చెప్పిన వెంటనే ఒక్క మాటకే లోబడిపోయి యేసయ్యను వెంబడించిన వాళ్ళండి వాళ్ళందరూ. అలా లోబడి వెంబడించినటువంటి వాళ్ళలో ఒకసారి ఏమైందంటే, వాళ్ళ మధ్య ఒక చిన్న అభ్యంతరం ఏర్పడింది. ఏంటి అభ్యంతరం అంటే, మనలో ఎవరు గొప్పగా ఉంటారు పరలోకంలో? ఇక్కడ కాదు, భూమి మీద కూడా ఆశించాల, పరలోకంలో ఆశించారు. పరలోకములో ఎవరు గొప్పగా ఉంటారు అని వివాదం ఏర్పడింది. యేసయ్య దగ్గరికి వచ్చాడు. యేసయ్య నేను నమ్ముకున్నాను కదా, నువ్వు పిల్లగా వచ్చేసావు కదా, పరలోకంలో మనలో ఎవరు గొప్పగా ఉంటారు అని అడిగితే యేసు ఒక మాట ఉన్నారంట. ఎలా తెలుసా? అప్పుడు నేను మార్పు పొంది బిడ్డలు వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో మీరు ప్రవేశింపరు అంటే అర్థం ఏంటంటే, నువ్వు పరలోకంలో ఎవరు గొప్ప ఆలోచిస్తున్నారు, అసలు పరలోకానికి వెళ్ళే పరిస్థితులు మీరు ఉన్నారు లేదా అది ముందు ఆలోచించండి. ముగ్గురు మొద్దోళ్ళు ఉన్నారంట, చదువు రాని మొద్దోళ్ళు ముగ్గురు ఉన్నారంట.
వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. సార్ వెనక ఉండి వింటా ఉన్నాడు. వాళ్ళు సరిగా స్కూల్కి రారు, సరిగా చదువుకోరు. వాళ్ళ ముగ్గురు నీకేం ర్యాంక్ వస్తుంది, నీకేం ర్యాంక్ వస్తుంది, నాకేం ర్యాంక్ వస్తుంది మాట్లాడుతున్నారంట. ర్యాంకుల గురించి మాట్లాడుతున్నారంటే మొద్దోళ్ళు. సార్ వచ్చి తట్టి, రే ర్యాంకులు కదరా, అసలు మీరు పాస్ అవుతారా అది చూడండి నైన్ అన్నాడంట. కాబట్టి ముందు పరలోకానికి వెళ్తారా అది చూడండి, అప్పుడు ఎవరు పెద్ద ఆ తర్వాత మ్యాటర్. అది అసలు పరలోకానికి క్వాలిటీ ఉందా, ఉంటే మీరు ఎక్కడ కొనకూడదు. నువ్వు గొప్ప, నేను గొప్ప, నేను గొప్ప, నువ్వు గొప్ప. మనది చిన్న సంఘం అయినా అలాంటి పరిస్థితి లేవండి. చాలా సంతోషం. పెద్ద పెద్ద సంఘాలలో కొట్టుకుంటున్నారు. నేను పెద్దంటే నేను పెద్ద, నన్ను పెద్దగా పెట్టండి, నన్ను పెద్దగా పెట్టండి, నేను సంఘం పెద్దగా ఉంటాను, నన్ను లీడర్గా పెట్టండి. అధికార వ్యామోహం. దానికోసం కొన్ని చర్చెస్లో బయట ఎలాగైతే ఎలక్షన్స్ జరుగుతాయో చర్చిలో ఎలక్షన్స్ జరుగుతాయండి. చర్చిలో ఎలక్షన్స్ జరుగుతాయి. ఓ 10 మందిని ఎన్నిక చేసి, ఆ ఎన్నిక చేయడంలో కూడా ఎలా ఎన్నిక చేస్తారో తెలుసా? బైబిల్ కూడా ఎన్నిక చేశారండి. ఎలా చేశారంటే అపోస్తలుల దినాల్లో పరిచయం అభివృద్ధి అయిపోయేసరికి ఈ కొద్దిమంది అంతమందిని మెయింటెనెన్స్ చేయలేరు కదా, వేల మంది వస్తున్నారు. అంతమందిని మీరు 10 మంది 20 మంది 100 మంది నేను ఒక్కడే చూసుకోగలండి. ఇప్పుడు 1000 మంది 10,000 మంది అయితే నేను ఒక్కడే చూసుకోగలను. వీలవుతుందా? వీలవుతుందా చెప్పండి. ఈరోజు మీరు మీటింగ్ పిలిస్తే నేను రాగలుగుతున్నాను, మీరు ఫోన్లో చేస్తే మాట్లాడగలుగుతున్నాను, ఎప్పుడు పిలిస్తే రాగలుగుతున్నాను. కొద్దిమంది కాబట్టి. ఒక 1000 మంది 10,000 మంది అయితే మిమ్మల్ని నేను ఎప్పుడు చూస్తాను, నన్ను మీరు ఎప్పుడు చూస్తారు డైరెక్ట్గా, ఎప్పుడు మాట్లాడుకుంటాము, మాట్లాడాలి ఉన్నా కూడా కుదరని పరిస్థితి. అలాంటి పరిస్థితి ఆ రోజు పరిచయం అయిపోయింది. అప్పుడు అపోస్తలులు ఏం చేశారంటే ఒక 7గురిని ఎంపిక చేసి నిలబెట్టారండి. కొద్దిమందిని ఎలా ఎంపిక చేశారంటే మంచి సాక్ష్యము కలిగిన వారిని, మంచి భక్తి కలిగిన వారిని, వాక్య జ్ఞానము కలిగిన వారిని, ప్రార్థనా శక్తి కలిగిన వారిని, పరిశుద్ధాత్మ అభిషేకము కలిగిన వారిని, ఎవరిని క్వాలిటీస్ ఉన్నాయో వారిలో ప్రత్యేకపరిచి మీరు ఈ సమూహాన్ని మీరు చూసుకుంటూ ఉండండి, వచ్చిన వారిని మీరు గమనించుకోండి అని వారిని అలా ఎంపిక చేస్తారు. ఈ దినాల్లో ఎలా ఎంపిక చేస్తారో తెలుసా? మన చర్చలో ధనవంతులు ఎవరు, ఎవరికి సొంత ఇల్లు ఉంది, ఎవరు కారులో వస్తున్నారు, ఎవరు ఎక్కువ నగలేసుకుని వస్తున్నారు, ఎవరికి బయట పొలిటికల్ లీడర్స్తో సంబంధాలు ఉన్నాయి, సమాజంలో ఎవరు పెద్దగా ఉన్నారు, ఎవరు ఘనత వహించారు, అలాంటి వాళ్ళని ఎంపిక చేసింది ఏంటి అన్నా నాశనం అయిపోయింది. క్రైస్తవ సంఘాలు నాశనం అయిపోయింది. వాళ్ళకేం తెలుసు అండి భక్తి గురించి, వాళ్ళకేం తెలుసు భక్తి గురించి? దేవుడికి భయం లేదు, ఎలా పడితే అలా జీవిస్తారు. వాళ్ళు సంఘం పెట్టాలి, పాపిష్టి బతుకుతున్నారు, వాళ్ళు సంఘం పెట్టాలి. తప్పదు, పాస్టర్ గారికి తప్పదు, ఆయన పరిస్థితి అలా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి డిపెండ్ అయి ఉంటాడు, ఆయన డిపెండ్ అయి ఉంటాడు. సో ఎందుకు మాట చెప్తున్నారంటే యేసు ప్రభు వారు తనను నమ్మి సమస్తాన్ని విడిచి వచ్చిన వాళ్ళతోనే ఇంత మాట చెప్తే ఇది మన పరిస్థితి అంటే అసలు పరలోకానికి వెళ్ళే క్వాలిటీ ఉందా, వీళ్ళ మార్పు ఉందా? ఎక్కడుంది మార్పు? ఎక్కడుంది మార్పు? ఏం మార్పు అంటే ఒక్క మార్పు తెలుస్తుంది. ఒకప్పుడు మేము అన్ని జనులము, చాలా మంది దేవతను ఆరాధించాము, ఇప్పుడు అన్ని విడిచిపెట్టేసి యేసే నమ్ముకున్నాం. ఒక అన్నింటిని అడిగాను నేను, దేవుని నమ్ముకుని అన్నింటిని అడిగితే చూడండి, రక్షణ అనుభవం లేక వాక్య జ్ఞానం లేనటువంటి వాళ్ళు ఇచ్చే సమాధానం, ఏమయ్యా యేసు ప్రభువును నమ్ముకుందాం కదా, ఏంటి వ్యత్యాసం ఎలా ఉంది, ఇప్పుడు అన్నిటిగా ఉన్నాం, యేసు ప్రభువును నమ్ముకున్నాం, వ్యత్యాసం ఏమైనా తెలుస్తుందా, ఎలా ఉంది నీ పరిస్థితి అంటే, నేను ఏం ఆశించానంటే అవునయ్యా యేసు నమ్ముకొని ధన్యత నాకు, నమ్ముకపోతే నా పరిస్థితి ఏంటి, అక్కడ నరకంలో వెళ్ళిపోయించాను, యేసు అనుకుంటే పరలోకానికి వెళ్తున్నాను అని చెప్తాడేమో అని నేను ఎదురు చూస్తే అతను అంటాడు, అన్యులుగా ఉన్నవాడు పబ్బాలు ఎవరి నాయన, ఆ గుడి తిరగాలి, ఈ గుడి తిరగాలి, టెంకాయలు కొనాలి, పాలు వేయాలి, ఇవన్నీ లేదండి. చర్చికి వచ్చామా, 10 రూపాయలు సెలవు వేసామా, అయిపోయింది. ఎంత సింపుల్ తెలుసా? దేవుడా ఇంకేం మాట్లాడతాం, ఇంకేం మాట్లాడతామండి అంటే మొత్తానికి ఖర్చు తగ్గిపోయింది, బాధ తగ్గిపోయాయి, ఆ గుడి గుడి తిరిగి తప్పు బాధ తగ్గిపోయింది. హ్యాపీగా అలా వచ్చి కూర్చున్నామా, 5 రూపాయలు చాలా వేసుకుంటూ బ్లెస్ చేసేస్తున్నాడు మమ్మల్ని. ఇది పరిస్థితి, ఇది ఇలాంటి పరిస్థితి. ఇదే చెప్పేది, ఇదే వేస్తే నమ్ముకున్నావు,
ఏంటి నువ్వు వ్యత్యాసం, అన్ని చెడుగా నుంచి వచ్చావు, యేసు ప్రభువుని నమ్ముకున్నావు, ఏంటి వ్యత్యాసం ఏదో చెప్పడం. సరేలేండి, క్రైస్తవులుగా పుట్టిన వాళ్ళకే తెలియదు ఏం చెప్పాలో, కనీసుడికి ఏం తెలుస్తుంది అనుకొని గమ్ముగా అయిపోయానండి. ఎందుకు చెప్తుంటే మార్పు అన్నది మనలో రాకపోతే యేసయ్య నమ్ముకోవడం ఎంత అవసరమో, నమ్ముకున్న తర్వాత యేసయ్య కోరుకున్న మార్పు మనలో రాదు. అది ఒక్కరోజు వచ్చేదే కాదు, ఒక రోజులో ఎవరికి పూర్తి మార్పు రాదు. ఆ మార్పు అనేది కూడా కొనసాగుతూ రావాలి. రోజు రోజుకి గర్భంలో బిడ్డ, గర్భం దాల్చిన వెంటనే పరిపూర్ణమైన బిడ్డ కడుపులో ఉంటుందా? అమ్మా నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావు అని చెప్పిన వెంటనే లోపల పరిపూర్ణమైన బిడ్డ ఉంటుందా? ఉండదు. రోజులు పెరిగే కొద్దీ, వారాలు పెరిగే కొద్దీ, నెలలు పెరిగే కొద్దీ 9 నెలలు పూర్తయిపోతే పరిపూర్ణంగా బిడ్డ రూపురేఖలు వచ్చేస్తాయి. అలాగే మనం యేసయ్యను నమ్ముకున్నాము, పరిపూర్ణతలోకి రోజులు మనకి ఏం రావాలా? మార్పు. ఆ మార్పు ఎక్కడికి, ఏ షేప్ లోకి రావాలంటే క్రీస్తు యేసు యొక్క షేప్ లోకి వచ్చేసారు. చివరికి ఆ రూపం వచ్చేసారు. మార్పు చెంది క్రీస్తు యేసు యొక్క స్వరూపంలోకి వచ్చేయాలి. క్రీస్తు యేసు యొక్క స్వరూపంలోకి వచ్చేయాలి, అంతేగాని సైతాను స్వరూపంలోకి రాకూడదు. అట్లా మారినట్టుగా కొంతమంది టక్కన సైతాన్గా మారిపోతారు. ఇప్పటికీ బిడ్డల వంటి మార్పు ఉంటే, యేసయ్య కోరుకున్న ఆ మార్పు ఉంటే ఈరోజు క్రైస్తవం ఎంత బాగుంటుందో తెలుసా? ఎంతో బాగుంటుంది. ఆత్మీయ జీవితాలు ఎలా ఉంటుందో తెలుసా? చిన్న ప్రాంతాలు దేశాన్ని కదిలించే పరిస్థితి వస్తుందండి. దేశం కదిలిపోతుంది. అట్లాగే సువార్త ప్రకటించి మార్చనక్కర్లా, నిన్ను చూసే మారిపోతారు. సువార్త ప్రకటించకుండానే నిన్ను చూసే ప్రజలు మారిపోతారు, రక్షింపడతారు. నిన్ను చూసి నీతో పాటు దేవుని ఆలయానికి వచ్చేస్తాను. ఏదో ఒక రోజు అమ్మా నేను కూడా వస్తానమ్మా నీ ఆలయం, నువ్వు ఎక్కడికి వెళ్తావు అక్కడ నేను వస్తాను. ఎందుకు ఆ మాట అంటారంటే మీరు ఒక స్పెషల్ కనిపించేస్తుంది. అలా కనిపిస్తుందా? అయ్యో అడుంది. ఒకరు పాటలు పాడితేనే మరొకరు పాట పాడరు, ఒకరు పాట పాడి మరొకరు చప్పట్లు కొట్టరు, ఒకరు పాటలు పాడితే నోరు తెలుసు, ఒకరు పాట పాడితే మౌనంగా ఉంటారు. ఇలాంటి పరిస్థితులు సంఘంలో ఉంటున్నాయి. ఒకరు ప్రార్థన చేసి మరొకరు నచ్చదు, ఒకరు ప్రార్థన చేసి ఆమె అంటారు, ఒకరు ప్రార్థన చేస్తే దమ్ముగా ఉంటారు. ఏడుంది మార్పు? ఎక్కడుంది? మనం పాటలు పాడేది ఎవరికి? యేసయ్య కోసం. ప్రార్థన చేసేది ఎవరికి? యేసయ్యకు. ఈ విషయం తెలిస్తే మనం ఏకీభవిస్తాం, ఈ విషయం తెలిపితే ఏకీభవించాం. నీ వ్యక్తిగతంగా ఎన్ని ఉన్నా సరే మనం ఉన్న దేవుని సన్నిధిలో ఉన్నామంటే మనం దేవుని మహిమ లేకపోతే ఎంత? వ్యక్తిగతంగా 1000 ఉండొచ్చు, అది వేరే విషయం. మరి దేవుని సన్నిధిలో ఉండి కూడా దేవుని మహిమ పరచకపోతే ఇంకేం మార్పు వచ్చినట్టు? ఓకే, మరి ఇక్కడ వేసే ఒకటే మాట అనేసాడండి, మార్పు లేకపోతే యూ కెన్ గో హెవెన్, వెళ్ళలేవు, ఇంపాసిబుల్. ఎక్కడికి వెళ్తారు? ఎవరికి వెళ్ళిపోతారు. 2 హెచ్చలే. హెవెన్లో హెచ్చ ఉంటుంది, హెల్లోనే హెచ్చ ఉంటుంది. ఏ హెచ్చ అయినా పర్వాలేదు, నీ ఇష్టం, మనం ఏం చేయలేము. కాబట్టి జాగ్రత్త పడదాం. సమయం ఉన్నప్పుడే, అవకాశం ఉన్నప్పుడే, తీర్పు ఉన్నప్పుడే ఏం చేయాలా? ఇల్లు చక్కదిద్దుకోవాలి. నువ్వు బ్రతికున్నప్పుడే, ప్రాణాలతో ఉన్నప్పుడే సరిదిద్దుకో. అది దాటిపోతే నెత్తి నోరు కొట్టుకొని ఏడ్చినా, నువ్వు ఎంతమంది కనిపించినా ఒకటంటారు, మా వల్ల కాదు, మేము ఏమీ చేయలేము. మధ్యతన మా బంధువు ఒక ఆయన యేసయ్య నమ్ముకోయ్యా అని చెప్పినా వాదించి అలాగే ఉండి చనిపోయాడు. చనిపోయిన తర్వాత వచ్చి కనిపిస్తున్నాడు ఆయన కళల్లో. మీరు చెప్పారు, నేను వినలేదు, నరకాన్ని అనుభవించాను ఈ భూమి మీద. ఇప్పుడు నరకలు వేయడానికి రాబోతున్నారు దూతలు. నువ్వేమన్నా చెయ్యి, నువ్వేమో ప్రార్థించు. చచ్చిపోయిన వాళ్ళ గురించి ప్రార్థన చేసి పరలోకానికి వెళ్తారా? 100 మంది సేవకులు కలిసి ప్రార్థన చేసినా కూడా ఎవరు మన సంగతి పట్టినట్టు యేసయ్య దగ్గరికి వెళ్ళి యేసయ్యా అంటే చనిపోయిన ఆత్మ యేసయ్య దగ్గరికి వెళ్ళి యేసయ్యా నేను భూమి మీద ఇప్పుడు తెలుసుకోలేదు, ఇప్పుడు తెలుసుకున్నాను, చచ్చిపోయాక నాకు అర్థమైంది, నన్ను క్షమించి యేసయ్యా, నన్ను క్షమించి నీ రాజ్యంలో చేర్చుకో యేసయ్యా అని చనిపోయిన వ్యక్తి యొక్క ఆత్మ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి మొరపెట్టింది అనుకో, చేర్చుకుంటాడా?
కుదరదు నాయన, కుదరదు. అలాగే ఏడ్చాడు ఒక వ్యక్తి, నరకంలో ఉంటూ ధనవంతుడు, అయ్యా అయ్యా అయ్యా. సరే నన్ను వదిలేసేది, మా వాళ్ళైనా రక్షింపడతారేమో, అక్కడికి ఆ వ్యక్తి నడిపించు లాసం అంటే అటు కుదరదు. భూమి మీద ఉన్నారు ప్రకటించేవాళ్ళు, వాళ్ళు ప్రకటించడం నమ్మితే వాళ్ళు రక్షింపడతారు. సో ఈరోజు మనం ఏం రావాలని దేవుడి కోరుతున్నాం తెలుసా? మార్పు రావాలి, మార్పు రావాలి, మార్పు రావాలి. నరకానికి వెళ్ళిన తర్వాత తిరిగి వెనక్కి వచ్చే ప్రసక్తి లేదు. ఆ కాలం వచ్చిన తర్వాత మేము ఎంత బాధపడ్డామో తెలుసా? ఆ చనిపోయిన వ్యక్తి మాకు కనిపించి ఏడ్చిన తర్వాత, ఆ విషయం మాకు తెలిసిన తర్వాత ఎంత బాధపడ్డామో తెలుసా? మరి మనకెంత బాధ ఉంటే ఆ ఆత్మకి ఎంత బాధ ఉంటుంది. ఇష్టం లేకపోయినా నరకానికి వెళ్ళాల్సింది. వద్దు వద్దు వద్దు, ఆ నరకం మనకు వద్దు. పరలోకాన్ని మనం పరలోకాన్ని స్వతంత్రించుకునే అనుభవం అనుకుంటా. ఓకే, నెక్స్ట్ పాయింట్ వెళ్ళిపోయి మన ఆరాధనకి వెళ్ళిపోతాం. ఒక్క మాట చూసుకుని వెళ్ళిపోదాం. మత్తయి సువార్త 19లో 23-24 వచ్చిన మత్తయి సువార్త 19వ అధ్యాయము. యేసు తన శిష్యులను చూచి ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెచ్చములో ఒంటె దూరుట సులభమని మీతో చెప్పుచున్నాను నేను. చూసారా ప్రియమైన వాళ్ళారా, ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభము. ఎందుకు ఈ మాట వేసి చెప్పాడంటే, ఒక యవనస్తుడు యేసు దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చాడంట. పరిగెత్తుకుంటూ వచ్చిన తర్వాత, ప్రభువా నాకు నిత్య జీవం కావాలి అని అడిగాడు. దాన్ని నేనేం చేయాలి అని అడిగాడట. దానికి యేసు ప్రభు ఉండి, అయినా నువ్వు ధర్మశాస్త్రం ఉన్న ఆజ్ఞలను పాటిస్తున్నావంటే, అయ్యా నేను చిన్నతనం నుంచి అన్ని పాటిస్తున్నాను అన్నాడు. అయినా నీకు పొదుగా ఉంది నాయన. ఏంటి ప్రభు? నీ ఆస్తి అమ్మి పేదలకు ఇచ్చి నన్ను వెంబడించు, నువ్వు కోరుకున్నట్టు నిత్య జీవాన్ని పొందుకుంటావు అని చెప్పాడు యేసు ప్రభు. ఆ యవనస్తుడు చాలా ఆస్తిపరుడు కాబట్టి యేసు చెప్పిన మాట అతనికి నచ్చక అతను ఏమైనాడు, ఎంత వేగంతో వచ్చాడో నెమ్మదిగా వెళ్ళిపోయాడు. చూసారు, అప్పుడు యేసు చెప్పాడు, ధనవంతుడి పరలోక రాజ్యంలో ప్రవేశించుట అసంభవం, కష్టం, అది దుర్లభం. ఎందుకు అంటే అప్పుడు యేసు ఆ శిష్యుడు దగ్గర, అట్టయితే ఎవరు ప్రభా పరలోకానికి వెళ్ళేదంటే, అట్టయితే ఎవరు వెళ్తారు అంటే ధనవంతులు త్వరగా వెళ్ళిపోతారా? ఎవరు వెళ్తారు అంటే అప్పుడు యేసు అన్నాడు, మనుషులకు అసాధ్యమైన దేవునికి అసాధ్యము కాదు అంటే. ఇక్కడ ధనవంతులు అంటే అర్థం ఏంటంటే, బైబిల్లో చాలా మంది దేవుని చేత ఆశీర్వదింపబడిన ఉన్నారు. మన కళ్ళ ఎదుట ఎంతో మంది విశ్వాసులు సేవకులు ఆశీర్వదింపబడి ఉన్నారు. ఒకరోజు దేవుడు మనం కూడా ఎంతగానో బ్లెస్ చేస్తున్నాడు. మనం కూడా ధనవంతులు అప్పుడు పరలోకానికి పోమా అంటే దీని అర్థం ఏంటంటే, ధనవంతులు పరలోకానికి పోవాలంటే ధనములో నమ్మకం ఉంచిన వారు, అట్లాంటి ధనవంతులు పరలోకానికి పోరు. ఎంత ధనం వచ్చినా యేసయ్యలోనే నమ్మకం ఉంచిన వారు మాత్రం పరలోకానికి వెళ్తారు. కానీ ధనం వచ్చిన తర్వాత దేవుడిని విడిచి ధనములో ఎవరైతే నమ్మిక పడుతారో, ధనములో నమ్మిక ఉంచుతారో, ధనం మీద ఆనుకుంటారో, ధనం మీద విశ్వాసం కలిగి ఉంటారో, ప్రతిదానికి ధనమే మూలమని అనుకుంటారో, అలాంటి వారు పరలోకానికి వెళ్ళడం అన్నది అసాధ్యము. కాబట్టి దేవుడు ధనవంతులు అందరూ నరకం వేస్తాడు కదా. అబ్రహాం ఎంత ధనవంతుడు అయ్యాడు, దేవుడు ఎంత బ్లెస్ చేశాడు అబ్రహాం. అలా బైబిల్ ఎంతో మంది దేవుడు బ్లెస్ చేసాడు కదా, మనకు నిశ్చయంగా ఆశీర్వదిస్తాడు కదా. మనం ఎంత ఆశీర్వదింపబడినా కూడా, కోట్లకు పడగెత్తే అనుకూలకు మనం వచ్చినా కూడా, మన మనసు ఎక్కడ తెలుసా? యేసయ్యలోనే ఉండాలి. ధనములు ఉండకూడదు, ధనములకు రాకూడదు. కోట్లు పెరిగి వెళ్తే కుమ్మరిస్తాడు కొన్నిసార్లు దేవుడు. అలా కూడా పరీక్షిస్తాడు తెలుసా? ఏమీ లేని పరిస్థితులు ఒకసారి పరీక్షిస్తాడు. దరిద్రంలో కొంతకాలం నుంచి పరీక్షిస్తాడు. ఒకసారి ఐశ్వర్యవంతులు చేసిన దేవుడు పరీక్షిస్తాడు. అది కూడా ఉంటుంది, వద్దంటే వచ్చి పడిపోతుంటది. ఇప్పుడు కావాలన్నా రావట్లేదు కదా, అప్పుడు వద్దయ్యా మాకంటే చేత పెట్టేసిపోయారు. మీరు పెట్టుకోండి, 10 కోట్లు మీ దగ్గర పెట్టుకోండి అని చెప్పి కూడా వెళ్తారు. అప్పుడు కూడా దేవుడు పరీక్షిస్తాడు. అప్పుడు నీ మనసు ఎక్కడ ఉండాలంటే యేసయ్యలోనే ఉండాలి, మన దేవునిలోనే మన మనసు. అప్పుడు మన పర్లేదు. ఏ మాత్రం దేవుని మీద నుంచి తీసేసి తన మీద మనసు పెట్టామో అవుట్ అంతే. కాబట్టి పరలోకానికి మనం వెళ్ళాలని దేవుని యొక్క ఉద్దేశం. ఎవరు వెళ్తారో ఎవరు వెళ్ళారో చూసాం. కేవలం ప్రభు అంత మాత్రం వెళ్ళరు, కానీ దేవుని చిత్తం జరిగించేవారే. తర్వాత ఎవరు ఎటువంటి మార్పు వస్తేనే వెళ్తారు, లేకపోతే. మూడవది
ధనవంతులుగా ఉన్నప్పటికీ కూడా దేవులో నమ్మిక ఉంచున్న వారు మాత్రమే వెళ్తారు. దేవుల్లో కాక ధనములో నమ్మిక ఉంచితే వారు నరకానికే. కాబట్టి మనం నరకానికి వెళ్ళాలా, పరలోకానికి వెళ్ళాలా, రెండు మన ఎదుటి దేవుడు ఉంచున్నాడు. కాబట్టి ఇది తమాషా సందేశాలు కాదు, జోకులు కాదు. కాబట్టి ఇక్కడ మనం ఏమాత్రం నిర్లక్ష్యం అంటే ఇదే మాటలు మరలా అక్కడ రిపీట్ చేసి చూపించి నీకు ఈ వాక్యం చెప్పబడింది, నువ్వు విన్నావు, నాకు తెలియదు పొరపాటానికి లేదు, ఈ మెసేజ్ చూపించాడు అంతే. మెసేజ్ మన యూట్యూబ్లో ఎలా చూసుకుంటామో అక్కడ పెద్ద ట్యూబ్ ఉంటుంది, ఆడ చూపిస్తాడు మనకి, మళ్ళీ వేసి చూపిస్తాడు. చూపినా కదా నువ్వు ఎలా ఉన్నావు తెలిసినప్పుడు నీ ఫీలింగ్ ఎలా తెలుసా? తమాషాగా. అందుకే ఇక్కడికి వచ్చేసాను. ఇక్కడ రాసి ఎక్కడికి వెళ్ళిపోయారు. జాగ్రత్త. ప్రభుకు మహిమ కలుగును గాక, ప్రభు సందేశాన్ని దీవించును గాక. పరలోకాన్ని మనం స్వతంత్రించుకుని అనుకూలంగా వెళ్దాం. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. మరి సమయంలో ఎవరు పరలోకానికి వెళ్తారో, ఎవరు పరలోకానికి వెళ్ళరో అనే సందేశాన్ని విన్నాం. కాబట్టి ప్రభులో విశ్వసించి ఆయన్ని వెంబడిస్తున్న మనం మరొక మారు ఈ సమయంలో పరిశీలన చేసుకోవాలండి. మనం పరలోకానికి వెళ్ళే స్థితిలో ఉన్నామా, లేక నరకానికి వెళ్ళే స్థితిలో ఉన్నామా అన్నది మనం పరీక్షించుకోవాలి. కనుక ప్రియమైన వాళ్ళారా, వాక్యం ద్వారా యేసయ్య మనతో మాట్లాడాడు. ఆ మాటలు మన హృదయంలో స్థిరపరచుకుందాం. నిశ్చయంగా ఈ సందేశం మీ అందరికీ కూడా ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుందని మేము నమ్ముచున్నామండి. ఈ వాక్య ఫలింపు కొరకు మనం ప్రార్థన చేసుకుందాం. నాతో కలిసి మీరు ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారైన మా తండ్రి, మా ప్రభా, నీకు వందనాలైనా ఎవరు పరలోకానికి వెళ్తారు అనే చక్కటి సందేశం ద్వారా మా అందరితో మీరు మాట్లాడినారు. అందుబట్టి వందనాలు. వాక్యం ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి. మా యొక్క జీవితానికి గురి గమ్యము నీ రాజ్యమే ప్రభా. మరి నీవే నీ రాజ్యానికి మమ్మల్ని నడిపించబోతున్నావు. అది స్తుతిస్తున్నా. నీవు ఉచితంగా మాకు దయచేసిన రక్షణ బట్టి కూడా నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఈ రక్షణలో కడవరకు కొనసాగుటకు పరిశుద్ధాత్మక నడిపింపు మాకు దయచేయమని, ఇహలోక మాల్యనము మాకు అంటకుండా కాపాడమని, అపవాదిక తంత్రములో చిక్కుపడకుండా అయ్యా తండ్రి నీవిచ్చిన శక్తితో, నీవిచ్చిన జ్ఞానంతో నేను వెంబడించడంలో, నీ కొరకు సాక్షిగా జీవించడంలో మాకు సహాయం చేయమని యేసు ప్రశస్త నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.